అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పుష్ బటన్‌ని యూజ్ చేసుకొని ఇంటర్లాకింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. దీనికోసం నేనేం చేస్తున్నా అంటే రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్‌ని తీసుకొని నేను మీకు పుష్ బటన్ ఇంటర్లాకింగ్ ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. ఓకే. దీనికోసం ముందుగా మనం పవర్ వైరింగ్ అనేది చేద్దాం. రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్‌కి పవర్ వైరింగ్ అనేది చేద్దాం. ఓకే. దాని తర్వాత పుష్ బటన్స్‌తో ఇంటర్లాకింగ్ అనేది చేద్దాం. ఓకే. దీనికోసం ముందుగా మనకి ఏం కావాలి? 3 ఫేజ్ సప్లై అనేది కావాలి. 3 ఫేజ్ సప్లైని మనం ప్రాపర్‌గా రొటేషన్ చేసుకొని తగ్గించుకున్నాం. డయాగ్రామ్‌కి మనకి ఈజీగా ఉంటదన్నమాట. ఓకే. ఇలా. ఓకే. చూసారు కదా! ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఫ్యూజ్ యూనిట్ అనేది తీసుకోవాలి. 3 ఫేజ్ ఫ్యూజ్ యూనిట్ వచ్చేసింది కదా! ఇలా ఈ విధంగా. సో, ఇప్పుడు నేనేం చేశాను 3 ఫేజ్ సప్లైకి ఫ్యూజ్ యూనిట్‌ని కలిపేశాను. ఓకే. నెక్స్ట్ 2, 4, 6 టెర్మినల్స్‌కి మనం ఏం చేయాలి? కాంటాక్టర్స్‌ని కలపాలి. ఓకే. మనకి మోటార్ ఫార్వర్డ్ రన్ అవ్వాలంటే ఒక కాంటాక్టర్, రివర్స్‌లో రన్ అవ్వాలంటే ఒక కాంటాక్టర్. దీనికోసం మనం 2 కాంటాక్టర్‌ని యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇదన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేశాను 3 ఫేజ్ సప్లైని కలిపేస్తున్నాను ఫ్యూజ్ యూనిట్ నుంచి. ఈ విధంగా. నెక్స్ట్ ఇంకో కాంటాక్టర్ తీసుకుంటున్నాను. KM2. ఓకే. సో, దీని నుంచి ఇలాగా ఆర్ ఫేజ్ కాంటాక్టర్ 1 నంబర్ టెర్మినల్ నుంచి 1 నంబర్ టెర్మినల్‌కి దీన్ని కొద్ది పైకి అడ్జస్ట్‌మెంట్ చేద్దాం ఇలాగా. ఓకే. 3 నంబర్ టెర్మినల్ నుంచి 3 నంబర్ టెర్మినల్‌కి 5 నంబర్ టెర్మినల్ నుంచి 5 నంబర్ టెర్మినల్‌కి. ఓకే. ఇలా. ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఓవర్‌లోడ్ రిలే అనేది కావాలి. ఎందుకంటే ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మనకి మోటార్ అనేది సేఫ్టీగా ఉంటదన్నమాట. ఇలా. ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని ఓవర్‌లోడ్ రిలేకి కలిపేస్తాను. సో, KM1 నుంచి వచ్చే ఎప్పుడైతే KM1 ఆన్ అవుతదో KM1 నుంచి వచ్చే 3 ఫేజ్ సప్లై అనే ఒక ఫేజ్ సీక్వెన్స్ అనేది ఒకలా ఉండాలి. అలాగే KM2 నుంచి వచ్చే ఫేజ్ సీక్వెన్స్ అనేది ఒకలా ఉండాలి. సో, ఇది RYB ఉంటే ఇది RBY ఉండాలి. లేదంటే ఏవైనా 2 ఫేసెస్‌ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇక్కడ నుంచి చూసారా 2 నంబర్ టెర్మినల్ నుంచి 2 నంబర్ టెర్మినల్‌కి. చూడండి ఇలా ఇస్తాను. సరిపోయింది కదా! ఈ 4 నంబర్ టెర్మినల్ నుంచి 6 నంబర్ టెర్మినల్‌కి కలపాలి. ఓకే. చూడండి ఇదిగోండి. సో, 6 నంబర్ టెర్మినల్ నుంచి 4 నంబర్ టెర్మినల్‌కి కలిపాము. సో, ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ 4, 6 నంబర్ టెర్మినల్స్ అంటే 4కి, 6కి వచ్చే ఫేసెస్‌ని ఇంటర్చేంజ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం KM1 కాంటాక్టర్ ఇక్కడ ఇంటర్చేంజింగ్ అనేది లేదు. అంటే ఇక్కడ ఫేజ్ సీక్వెన్స్ అనేది ఇక్కడ ఒకలాగా ఉంది. KM2 కాంటాక్టర్ నుంచి వచ్చే ఫేజ్ ఏదైతే ఉందో 3 ఫేజ్ సప్లై అక్కడ వేరేలా ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఏం జరిగింది ఫేజ్ సీక్వెన్సెస్ అనేవి ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల మోటార్ డైరెక్షన్ అనేది మారుతుందన్నమాట. ఓకే. సో, ఇంకొంచెం ఇలా. ఓకే. సో, ఇప్పుడు మోటార్‌కి కనెక్షన్ అనేది ఇచ్చేద్దాం. మోటార్‌కి కనెక్షన్ అనేది ఇవ్వాలి కదా! ఈ విధంగా. ఓకే. చూసారు కదా! సో, ఈ విధంగా మోటార్‌కి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం మోటార్‌కి ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది ఎర్తింగ్. ఇక్కడితో పవర్ వైరింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం పుష్ బటన్ ఇంటర్లాకింగ్ అనే అనుకున్నాం. సో, దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇది పవర్ వైరింగ్ కోసం మనం ఏం వాడాం? ఫ్యూజెస్ వాడాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం వాడుతున్నాం? సర్క్యూట్ బ్రేకర్. ఇక్కడ ఇందులో సర్క్యూట్ బ్రేకర్ ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. లేదంటే ఫ్యూజ్ కూడా వాడుకోవచ్చు. ఫ్యూజ్ కూడా ఇచ్చారు. సో, నేనేం చేస్తున్నానంటే సర్క్యూట్ బ్రేకర్‌ని వాడుతున్నాను. ఓకే. సో, ఇప్పుడు మీరు చూడండి దీన్ని రొటేషన్ చేస్తున్నాను. ఓకే.
సో L1 నుంచి తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఓవర్లోడ్ రిలే అనేది కావాలి. సో ఓవర్లోడ్ రిలే ఎన్సి అన్నది కావాలి. ఓకే, ఎన్సి ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, ఎన్సి ఎలిమెంట్ నుంచి ఇలా ఈ ఎన్సి ఎలిమెంట్ అంటే దేనిది? ఓవర్లోడ్ రిలే. సో ఓవర్లోడ్ రిలే ఒక నంబర్ ఏంటి? F2. సో ఇక్కడ K1 అన్నది కదా, F2గా మార్చాలి. K1 అన్నది ప్రెస్ చేయండి, వాల్యూస్లోకి వెళ్ళండి, నంబర్ అనేది 2 ఇవ్వండి, ట్యాగ్లోకి వెళ్ళండి, Fలోకి మార్చండి. ఓకే, వచ్చేసింది కదా. ఇక్కడితో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్టాప్ పుష్ బటన్ అనేది కావాలి, అంటే ఎన్సి పుష్ బటన్ కావాలి. సో ఈ విధంగా దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇటు సైడు KM1కి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ KM1కి, రైట్ సైడ్ KM2కి. ఓకే, ఇప్పుడు ఎన్సి పుష్ బటన్ అనేది కావాలి. సో ఎన్సి పుష్ బటన్ అనేది ఎందుకు వాడతాం తెలుసు కదా, స్టాప్ బటన్. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా పుష్ బటన్ ఇంటర్లాకింగ్ చేస్తున్నాం అని. ఈ పుష్ బటన్ ఇంటర్లాకింగ్ కోసం ఏం చేస్తామంటే మనం ఇలా పుష్ బటన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. NO, NC కలిపి ఉంటాయి అన్నమాట పుష్ బటన్స్. ఓకే, పుష్ బటన్ NO, NC ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా ఉంటాయి. ఇలాంటివి 2 తీసుకుంటున్నాం. పుష్ బటన్ NO, NCలు ఉన్నవి 2. ఓకే, చూసారు కదా, ఇదన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సో ఈ యొక్క NO ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఇక్కడి నుంచి కలిపేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇలా పవర్ని ఉంచుకుందాం ఫస్ట్. ఇది తప్పు, ఇలా అవ్వకూడదు. దీన్ని డిలీట్ చేసేసాను. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇలా ఇవ్వాలి. ఓకే, సో దీని తర్వాత నుంచి ఇక్కడి నుంచి ఇంకొకటి ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దీన్ని ఇలా కలిపేద్దాం పైకి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ NOకి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ NO ఒకసారి పుష్ బటన్ S2 NO నుంచి S3 NCకి ఇవ్వాలి. కొద్దిగా ఇలా జరిపేద్దాం దీన్ని, మనకి ఈజీగా ఉంటుంది కదా, కనబడడానికి అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా. ఓకే, దీన్ని కొద్దిగా ఇలా జరిపేస్తే సరిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో నేనేం చేశాను అనేది ఇంకా కొద్దిగా దీన్ని జరుపుకున్నాను. ఇలా జరుపుకుంటే మనకి కొంచెం స్పేస్ అనేది మిగిలిద్ది. దీన్ని ఇలా జరిపేస్తాను. ఓకే, ఈ విధంగా జరిపేద్దాం. సరిపోయింది కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, పుష్ బటన్ S2 ఏదైతే ఉందో S2 దీని నుంచి NC ఏదైతే ఉందో NC నుంచి తీసుకొని వచ్చి డైరెక్ట్గా NOకి ఇచ్చాను. ఓకే, NO నుంచి తీసుకొని వచ్చి డైరెక్ట్గా NCకి ఇచ్చాను. సరిపోయింది కదా. సో ఈ NC నుంచి మనం KM1 కాంటాక్టర్కి అనేది కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, సో KM1 కాంటాక్టర్ని కనెక్షన్ ఇవ్వాలి ఎక్కడి నుంచి. ఓకే, సరిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ స్విచ్ త్రూ ఏదైతే ఉందో భూమి నుంచి మనకి కాంటాక్టర్స్ అనేది ఆపరేట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? KM1 KM2 కాంటాక్టర్స్ అనేవి కావాలి. ఇది KM1 వచ్చింది కదా, ఇది KM2 వచ్చింది కదా, ఇలా. ఓకే, సో దీన్ని ఇలా ఇంకొద్ది ఈజీగా మనకి అర్థమయ్యే విధంగా సెట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి KM1కి ఇస్తాను, ఇక్కడ నుంచి KM2కి అనేది ఇచ్చేస్తాను. ఇలా ఈ విధంగా మనం చేస్తున్నాం.
సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం, న్యూట్రల్ని లూపింగ్ చేస్తున్నాం. న్యూట్రల్ అనేది కావాలి కదా, సో ఎన్ ఒకటి తీసుకొని ఇక్కడ కలుపుతున్నాం. ఓకే, సరిపోయింది కదా, ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దామా. సో ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ట్రై చేయాలి పక్కాగా. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, ఫ్యూజ్ యూనిట్ ఆన్ చేశాను, ఇది ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో చూసారా, ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. సో రిలీజ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనం హోల్డింగ్ని యూజ్ చేయలేదు. సో హోల్డింగ్ని యూజ్ చేస్తే మనకి ఇది ప్రెస్ చేయగానే ఆన్ అవుతుంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేద్దాం. సో డైరెక్షన్ మారింది చూసారా, 1-3. ఇది ప్రెస్ చేస్తే ఒక డైరెక్షన్, ఇది ప్రెస్ చేస్తే ఇంకొక డైరెక్షన్. ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే ఆన్ అవ్వాలి కదా. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ దేంది, ఏ కాంటాక్ట్ని అయితే ఆన్ చేస్తున్నామో దాన్ని KM1 కాబట్టి ఈ సైడ్ ఉన్నది KM1 కాబట్టి దీనికి KM1. ఇప్పుడు ఇది KM2 అనమాట. ఓకే, S3 అనేది KM2కి సంబంధించి, S2 అనేది KM1కి సంబంధించింది. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఒక ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటున్నాను. ఓకే, సో దీని నుంచి నేను ఇక్కడ కనెక్ట్ చేసేస్తున్నాను ఈ విధంగా. సో దీని నుంచి ఇలా సరిపోయిందా. ఇప్పుడు దీనికి KM1కి నేమింగ్ అని ఇస్తున్నాను అనమాట. ట్యాగ్ 1 ఉంది కాబట్టి నెంబర్లో ట్యాగ్ ఒకటి మారుస్తున్నాను. ఇప్పుడు ఇది KM2 కదా, సో ఇక్కడ మనం ఇంకొక ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ని యూజ్ చేస్తున్నాం. దీనికోసం మనం ఇది ఇలా ఇచ్చేస్తున్నాం. ఇది KM2గా మార్చాలి. నంబర్ 2కి వెళ్ళండి. ఇది సరిపోయింది కదా, ఇది సర్క్యూట్ అనమాట, రెడీ అయింది ఇప్పుడు. సో దీన్ని ఒకసారి మనం చూద్దాం. సో 3-phase సప్లై క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను. చూడండి, రిలీజ్ చేశాను, మోటార్ అనేది తిరుగుతుంది ఒక డైరెక్షన్లో. సో ఇక్కడ మీరు చూడండి KM2 అనేది ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేస్తే చూడండి ఆన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని చూస్తే మళ్ళీ ఆన్ అయింది, ఇక్కడ చూస్తే మళ్ళీ ఆన్ అయింది, ఇక్కడ చూస్తే ఆన్ అయింది. సో ఇక్కడ ఏమైందంటే ఇంటర్లాకింగ్ ఉండదు. ఓకే, ఇంటర్లాకింగ్ ఉండదు ఇక్కడ. ఓకే, మోటార్ని వెంటనే ఈ పుష్ బటన్ని రిలీజ్ చేయగానే ఆగిపోతుంది. ఓకేనా, మనకి ఆక్సిలరీ కాంటాక్ట్స్ లేనప్పుడు ఈ విధంగా మనం చేస్తాం అనమాట. ఆ పుష్ బటన్స్తో ఇంటర్లాకింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇదన్నమాట. చూసారు కదా ఎలా జరుగుతుందో. సో ఇక్కడ మీకు ఏమైంది, ఈ స్టాప్ పుష్ బటన్ కూడా అవసరం లేదు. ఇక్కడ దీని ప్లేస్లో మరి ఎమర్జెన్సీ పెట్టుకోవడం అనమాట. చూసారా, డైరెక్షన్ అనేది మోటార్ డైరెక్షన్ మారుతుంది. సో ఇక్కడ యారో సింబల్ చూడండి, ఫస్ట్ KM1 ఆన్ అయినప్పుడు. సో ఇక్కడ KM1 ఆన్ అయింది కదా, యారో సింబల్ చూడండి. సో దీన్ని నేను ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు KM2 ఆన్ అయింది కదా, యారో సింబల్ చూడండి ఇటు సైడ్ తిరుగుతుంది. ఈ విధంగా పుష్ బటన్స్తో మనం ఇంటర్లాకింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇండికేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలో చెప్తాను. ఓకే.